రైట్ ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. దేశ రాజధానిలో ఇండియా కూటమి ఎంపీలు కదం తొక్కారు. బీహార్లో చేపట్టిన ఓటర్ లిస్టు ప్రత్యేక సవరణపై ఆందోళనను ఉధృతం చేశారు. ఓటర్ల జాబితా నుంచి ఓటర్లను తొలగించారని నిరసిస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు మార్చ్ చేపట్టారు. లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ నినాదాలు చేశారు. విపక్ష ఎంపీల ర్యాలీతో అప్రమత్తమైన పోలీసులు సంసద్ మార్గంలో భారీగా మోహరించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ నిరసనకారులను అడ్డుకున్నారు. పలువురు ఎంపీలు బ్యారికేడ్లను ఎక్కి అవతలి వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. సమాజ్వాదీ పార్టీ చీఫ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ బారికేడ్లు ఎక్కి దూకారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు పాల్గొన్నారు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఎంపీల మార్చ్తో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశ రాజధానిలో ఇండియా కూటమి ఎంపీలు కదం తొక్కారు. బీహార్లో చేపట్టిన ఓటర్ లిస్టు ప్రత్యేక సవరణపై ఆందోళనను ఉధృతం చేశారు. ఓటర్ల జాబితా నుంచి ఓటర్లను తొలగించారని నిరసిస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు మార్చి చేపట్టారు. లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ నినాదాలు చేశారు. విపక్ష ఎంపీల ర్యాలీతో అప్రమత్తమైన పోలీసులు సంసద్ మార్గ్లో భారీగా మోహరించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ నిరసనకారులను అడ్డుకున్నారు. పలువురు ఎంపీలు బ్యారికేడ్లను ఎక్కి అవతలి వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. సమాజ్వాదీ పార్టీ చీఫ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ బ్యారికేడ్లు ఎక్కి దూకారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు పాల్గొన్నారు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఎంపీల మార్చ్తో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, ఇండియా కూటమి ఎంపీల ఆందోళనతో దేశ రాజధాని ఢిల్లీ అయితే దద్దరిల్లింది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తిగా ఓట్లను చోరీ చేస్తుంది. ఓట్లను తొలగించడం కావచ్చు, అదే విధంగా అంటే బీజేపీకి అనుకూలంగా ఉన్న దగ్గర కలపడం అనేది జరుగుతుంది. దీనిపైన మేము పోరాటం చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రకటించారు. రాహుల్ గాంధీ ప్రకటించినట్లుగానే కొద్ది రోజుల కింద ఓట్ చోరీ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ చేస్తూ అనేక ఆధారాలు చూపిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ప్రజెంటేషన్ లో భాగంగా ఒకే ఇంట్లో 80 ఓట్లు ఉన్నట్టు చూపించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే అనేక ఆధారాలు అంటే ఆ ఓట్ చోరీతోటే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఓట్ చోరీ చేయడం వల్లనే చాలా చోట్ల మా ఎంపీలు ఓడిపోయాము. దాంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ వచ్చింది. బీజేపీ భాగస్వామ్య కూటమిలో భాగస్వామ్యమైన పార్టీలు కూడా అధికారంలోకి వచ్చాయని చెప్పేసి రాహుల్ గాంధీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో కర్ణాటకకు సంబంధించి ప్రధానంగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి కొన్ని నియోజకవర్గాలను పేరు ప్రస్తావిస్తూ అక్కడ జరిగిన ఓట్ల అవకతవకల పైన దృష్టి సారించారు. వాటి ఎవిడెన్స్ కూడా చూపించారు. ఈ నేపథ్యంలోనే అటు కేంద్ర ప్రభుత్వం బీజేపీకి, అటు ప్రతిపక్ష పార్టీలైన ఇండియా బ్లాక్ సంబంధించి పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుగుతుంది. మాటల యుద్ధంతో రోజు రోజుకు ఉద్రిక్తత పెరిగిపోతుంది. అటు కర్ణాటక ఎన్నికల ప్రధాన అధికారితో రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేయించింది కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసినా రాహుల్ గాంధీ వెనకకు తగ్గలేదు. ఖచ్చితంగా ఇది పూర్తిగా ఓటు చోరుతోటే బీజేపీ అధికారంలోకి వచ్చింది. నేను దీనికి కట్టుబడి ఉంటా, దీనికి ఇప్పటికీ ఆధారాలు సమర్పించాం, ఖచ్చితంగా ఇంకా కావాలన్న ఆధారాలు ఇస్తానని చెప్పేసి ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు ఇవాళ ఏదైతే పార్లమెంట్ లో చర్చ సందర్భంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించి ఓటు చోరీ జరిగిందా, ఓటు చోరీ పైన చర్చ జరగాలి పార్లమెంట్ లో అని చెప్పేసి పట్టుబట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత పార్లమెంట్ నుంచి నేరుగా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి హెడ్ ఆఫీస్ ఏదైతే ఢిల్లీలో ఉందో ఢిల్లీకి పార్లమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీకి పిలుపునిచ్చింది ఇండియా బ్లాక్ సంబంధించిన ఎంపీలంతా కూడా ర్యాలీలో భాగస్వామ్యం అయ్యేందుకు పెద్ద ఎత్తున కదిలారు. కానీ పార్లమెంటు ముందే పెద్ద ఎత్తున పోలీసులను మోహరించింది కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కార్. ఈ నేపథ్యంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లు తాకిడికి ఇక్కడే వాళ్ళని నివారించే పరిష్కారం చేయాలి, లేదంటే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం భావించిన నేపథ్యంలో బారికేడ్లను అడ్డుకుని వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ చాలా మంది ఎంపీలు ఒక్కసారిగా బారికేడ్ల పైకెక్కి ప్రధానంగా ఏదైతే సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ సంబంధించిన పార్టీ ఎంపీలు అఖిలేష్ యాదవ్ కూడా బారికేడ్స్ పైకెక్కి దూకి చొచ్చుకోపోయే ప్రయత్నం చేశారు. దీంతో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళా ఎంపీలు ఒకరిద్దరు
స్పృహ తప్పి పడిపోయారు. వారందరినీ కూడా పోలీసు వాహనంలో ఎక్కించుకొని ఇతరత్ర పోలీస్ స్టేషన్లకు తరలించారు. పూర్తిగా ఆందోళన పరిస్థితి నెలకొంది దేశ రాజధాని ఢిల్లీలో. ఇటు ఎంపీలకు అటు ఇండియా బ్లాక్ సంబంధించిన ఎంపీలకు కావచ్చు, ఎన్డీఏ కూటమి భాగస్వామ్యమైన ఎంపీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఖచ్చితంగా ఏదైతే బీహార్ ఎలక్షన్ల నేపథ్యంలో హీట్ మరింత పెరిగింది. బీహార్ లో కూడా ఎస్ఐఆర్ లో పూర్తి అవకతవకలు జరిగినాయి. దానిపైన విచారణ చేపట్టాలి. అంతేకాకుండా ఇటు పార్లమెంట్ లో సైతం దానికి చర్చకు పిలుపునివ్వాలని గత కొద్ది రోజులుగా ఇండియా బ్లాక్ నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ మరొకసారి కూడా ఓట్ చోరీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇండియా బ్లాక్. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టింది ఇండియా బ్లాక్. ఇందులో భాగంగానే ఎంపీలు అంటే ప్రధానంగా కాంగ్రెస్ అలయన్స్ పార్టీలు ఏవైతే ఉన్నాయో శరద్ పవార్ కావచ్చు, ఇటు అఖిలేష్ యాదవ్ కావచ్చు, టీఎంసీ కావచ్చు, మన తేజస్వి లాలూ ప్రసాద్ యాదవ్ సంబంధించిన పార్టీ వీళ్ళన్నీ కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చాలా మంది ఎంపీలు బారికేడ్స్ సైతం తట్టుకొని ముందుకొచ్చి నిరసన కార్యక్రమం తెలిపారు. ఇప్పటికైనా ఓటు చోరీ పైన విచారణ, ఇది బీజేపీ జేబు సమస్యలా మారింది కేంద్ర ఎన్నికల సంఘం. దానిపైన విచారణ చేపట్టాలి. ఖచ్చితంగా ఈ ఓటు చోరీని అడ్డుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికి భంగం వాటిల్లో ఆస్కారం ఉంది, ప్రజాస్వామ్యం కూని అవుతుందని చెప్పేసి కూడా నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలు కొనసాగుతాయని కూడా కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ మరొకసారి ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి కూడా పెద్ద ఎత్తున నిరసనలకైతే పిలుపునిచ్చింది ఇండియా బ్లాక్ ఎంపీల చింద్రా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. దేశ రాజధానిలో ఇండియా కూటమి ఎంపీలు కదం తొక్కారు. బీహార్ లో చేపట్టిన ఓటర్ లిస్టు ప్రత్యేక సవరణపై ఆందోళనను ఉధృతమైతే చేశారు. ఓటర్ల జాబితా నుంచి ఓటర్లను తొలగించారని నిరసిస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ఎంపీలు మార్చ్ చేశారు. దాంతో అనుమతి లేదు, విపక్ష ఎంపీల ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అయితే అప్రమత్తమై వారినైతే అక్కడి నుంచి పిఎస్లకైతే తరలించారు. రైట్, ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. టాలీవుడ్ వివాదం ఆంధ్రాకు షిఫ్ట్ అయింది. తెలంగాణ సీఎం రేవంత్ చేతగానితనం మరోసారి బట్టబయలైంది. వేతనాల పెంపు కోసం వారం రోజులుగా సమ్మెకు దిగిన సినీ కార్మికులు తమ సమస్యలు తెలంగాణలో పరిష్కారం కావని ఆంధ్ర మంత్రికి తమ ఆవేదన చెప్పుకుంటున్నారు. 30% వేతనాలు పెంచాలని సినీ కార్మికులు ఏకమై షూటింగ్లను బంద్ చేశారు. సమస్యను సద్దుమణిగేలా చేసేందుకు టాలీవుడ్ పెద్దలు ఏవో ప్రయత్నాలు చేశారు. కానీ పెద్దగా పరిష్కారం కాలేదు. ప్రభుత్వ పెద్దలు కూడా పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటిని కూడా ముట్టడించారు. అయినా కోమటిరెడ్డి లెక్కలోకి తీసుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీకి మూటలు మోసుకెళ్లడంతోనే సమయం సరిపోవట్లేదు. అందుకే సినీ కార్మికులు ఏపీకి షిఫ్ట్ అయ్యారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు ఏపీ రాజధానికి అమరావతిలో ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్తో భేటీ అయ్యారు. సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఏమైనా తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ మంత్రితో టాలీవుడ్ ప్రతినిధుల సమావేశం ఆసక్తి రేపుతోంది. వేతనాల పెంపు కోసం గత కొన్ని రోజులుగా సినీ కార్మికులు చేస్తున్న నిరసన షూటింగ్స్ బంద్కు దారితీసింది. ఫెడరేషన్ కు సహకరించకుండా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్మాతలకు ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నేటి నుంచి అన్ని సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, టాలీవుడ్ వివాదం ఏపీకి షిఫ్ట్ అయింది, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధూరా. కొంతసేపటి క్రితమే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రిని దుర్గేష్ గారిని కలవడం జరిగింది. కలిసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉంటున్న సమస్యలు, ఆ సమస్యలు పట్ల కార్మికుల సమస్యలు అన్ని దుర్గేష్ తో చర్చించడం జరిగింది. ఆ దుర్గేష్ గారు కూడా, ఆ సినిమాటోగ్రఫీ దుర్గేష్ కూడా అఫీషియల్ గా తన ట్విట్టర్ ద్వారా నిర్మాతలను కలిసి వాళ్ళ సమస్యలను తెలియజేయడం జరిగింది. ఆ సమస్యల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి వాళ్ళకు ఒక అపాయింట్మెంట్ ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కార దిశగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తన సోషల్ మీడియా వేదికగా తను చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ లో ఉన్న సమస్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతికి చేరుకుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలోని సమస్యను పరిష్కరించడానికి ఒక పెద్ద దిక్కునే వాళ్ళు లేకుండా పోయాడని చెప్పి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా మాకు ఎలాంటి సహకారం లభించలేదని చెప్పి నిర్మాతలు కానీ, అటువైపు కార్మికులు కానీ, నిర్మాతలు అయితే అసలు మాతో సంప్రదింపులే లేకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సినిమాటోగ్రఫీ మంత్రి గారు వాళ్ళ కార్మికులు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. కార్మికులు న్యాయం చేయడం అనేది ఎవరైనా సపోర్ట్ చేస్తారు, కానీ
సమస్యలు ఇరు వర్గాల సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలు ఎలా పరిష్కరించాలి అనే దాని మీద మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడం అనేది విఫలమైందని చెప్పి అందరూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లు కానీ ఛాంబర్ కానీ అటు ఫెడరేషన్ సభ్యులు కానీ అంటున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎప్పటి నుంచో హైదరాబాద్ లో పాతుకుపోయిన సందర్భంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎలాంటి సమస్య వచ్చినా గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి ఆ సమస్యను సానుకూలంగా ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడి ఛాంబర్ ద్వారా నిర్మాతల మండలి ద్వారా సమస్యను పరిష్కరించేవాళ్ళు. కేటీఆర్ గారని అటు కేసీఆర్ గారు కానీ వాళ్ళు చాలా దగ్గరగా ఉంటూ ఇండస్ట్రీని క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఎప్పుడు సమస్య వస్తే ఆ సమస్యను బయటకు కూడా రానియకుండా ఆ సమస్య పరిష్కరించే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అలాంటి విధంగా ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్చలు కూడా కొనసాగించలేదంటే రెండు వర్గాల మధ్య ఫెడరేషన్ కానీ నిర్మాతలు కానీ చర్చలు పిలిచి ఈ రోజు పిలవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 8 రోజులు గడుస్తున్న సమ్మె స్టార్ట్ అయ్యి 8 రోజులు గడుస్తున్నా కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు కానీ ఆ సమస్యను పరిష్కరించే దిశగా మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని చెప్పి ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది ఒక విఫలమైంది. ఈ విషయంలో 8 రోజులు జరిగే సమస్యను పరిష్కరించే దిశగా ఎలాంటి ప్రయత్నం జరగకపోగా ఆ సమస్యను కనీసం కూర్చోబెట్టి మాట్లాడే స్థితిలో కూడా ప్రభుత్వం నుంచి సినిమాటోగ్రఫీ ముందు కోమటిరెడ్డి ప్రభుత్వం మాత్రం ముందుకు రాలేకపోయేది. ఏదంటే దిల్ రాజుతో కమిటీ ఏర్పాటు చేశాము. ఆ దిల్ రాజు ఆ సమస్య పరిష్కరణ దిశగా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆ సమస్య పరిష్కరణ దిశగా మాట్లాడుతున్నాడు అని అంటున్నారు తప్ప ఈ సమస్య ముందుకు తీసుకెళ్లేదు. అయితే కొద్ది క్షణాల క్రితమే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కొంతమంది కోమటిరెడ్డి దిల్ రాజు అధ్యక్షతన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలుసుకోవడం జరిగింది. ఇంకా మీటింగ్ జరుగుతూనే ఉంది. ఆ మీటింగ్ లో ఇండస్ట్రీ సమస్యలు మొత్తాన్ని తనకి ఏకబట్టిగా చెప్తున్నారు ప్రొడ్యూసర్లు. అది అయిపోయిన తర్వాత ఈ కొంచెంసేపట్లో ఫెడరేషన్ సభ్యులు కూడా దిల్ రాజుని కలవబోతున్నారు, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవబోతున్నారు. కలిసిన తర్వాత ఇరు వర్గాల మధ్య జరిగిన ఎలాంటి చర్చలు జరుగుతాయి, ఆ చర్చకు ఎలాంటి పరిష్కారం ప్రభుత్వం నుంచి ఫిలిం ఛాంబర్ కి అందజేస్తారనే దాన్ని మాత్రం అందరూ ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఈ విషయం మీద అనేది మాత్రం తెలుగు ఇండస్ట్రీ క్లీన్ గా అబ్జర్వ్ చేస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ దిల్ రాజు కానీ ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డితోని, ఈ సమస్యకి ఎలాంటి పరిష్కారం చూపిస్తారు, రేపటి నుంచి షూటింగ్లు జరుగుతాయా, ఇప్పటికే కార్మికులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు షూటింగ్ లేక. అలాగే నిర్మాతలు వాళ్ళ సినిమాలు పెద్ద సినిమాలు షూటింగ్ ఆగిపోయి ఎంతో సెట్లు కూడా వేసుకొని వాళ్ళు వాటి రెంట్ పే చేస్తూ షూటింగ్ వెళ్ళిన పరిస్థితిలో ఉన్నారు. అటు ఇండస్ట్రీకి కానీ అందరికీ నష్టం జరుగుతున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం దీని మీద ఎలా స్పందిస్తుంది, ఈ కోమటిరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి ఫెడరేషన్ తో కానీ నిర్మాతలతో కానీ మాట్లాడిన తర్వాత ఎలాంటి వాళ్ళతో మాట్లాడి ఇద్దరిని ఎలా సయోధ్య కుదిరిస్తారు, దీనికి ఫైనల్ గా ఒక కంక్లూజన్ ఈ రోజు వస్తుందా రాదా అన్న దాని మీద అందరూ ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శేఖర్. మొత్తానికి టాలీవుడ్ వివాదం ఆంధ్రాకైతే షిఫ్ట్ అయింది. తెలంగాణ సీఎం రేవంత్ చేతగానితనం మరోసారి బట్టబయలైంది. వేతనాల పెంపు కోసం వారం రోజులుగా సినీ కార్మికులైతే సమ్మెకు దిగారు. దాంతో ఆ సమస్యను తెలంగాణలో పరిష్కారం కాదని వాళ్ళు ఒక ఐడియాకి వచ్చి ఆంధ్రాకైతే వెళ్లడం జరిగింది. మొత్తానికి వేతనాల పెంపు కోసం గత కొన్ని రోజులుగా సినీ కార్మికులు చేస్తున్న నిరసన షూటింగ్స్ కైతే బంద్ దారితీసింది. ఫెడరేషన్ కు సహకరించకుండా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ ఆదేశాలైతే జారీ చేసింది. దీంతో నేటి నుంచి అన్ని సినిమాల షూటింగ్స్ అయితే నిలిచిపోయాయి. ఇక టాప్ 3 న్యూస్ లో మొదటి అంశం వెదర్ కి సంబంధించి అప్డేట్. దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణకు ఐఎండీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. రాబోయే 4 రోజులు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 13 నుంచి 16 వరకు 4 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, తెలంగాణకు ఐఎండీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. తెలంగాణలో 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సింధురా, ఏదైతే వాతావరణ శాఖ గత 3 రోజుల నుండి కూడా ప్రజల్ని అప్రమత్తం చేసి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే రానున్న 3 రోజుల పాటు మరి తెలంగాణ రాష్ట్రం వైపు ఈదురుగాలులు ఉన్నాయి కాబట్టి, మరియు ఋతుపవన ద్రోణి ఒకటి కొనసాగుతుంది కాబట్టి దాని ప్రభావంతో ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని కూడా
వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంటే దీనికి ప్రధానంగా చూసుకుంటే కొన్ని జిల్లాలకు ఇప్పుడే ఉంటే ఉత్తర నుండి ఈశాన్య జిల్లాలకు కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టు ఈ వాతావరణ శాఖ అధికారి తెలిపారు. ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, జోగులాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి ఈ జిల్లాలో పాటు రానున్న 3 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపారు. ప్రధానంగా కొన్ని జిల్లాలో తేలికపాటి వర్షం కూడా ఉంటుందని కూడా చెప్పారు. ప్రధానంగా ఆగస్టు 13 నుండి ద్రోణి కారణంగా అంటే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది కాబట్టి దాని ప్రభావం కూడా ఎక్కువ తెలంగాణ మీద ఉంటుంది కాబట్టి రానున్న 2-3 రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి కూడా ఐఎండీ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా ఎక్కడైతే హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాళ్ళు ఇప్పటికే అప్రమత్తం కావాలి, సురక్షిత ప్రాంతాలకు కూడా వెళ్లాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారి తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే జిహెచ్ఎంసీ అధికారులు మరియు ఎస్పీడీసీఎల్ అంటే ప్రధానంగా చూసుకుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తంగా అయ్యి వాళ్ళు కూడా ప్రజలకి ఎక్కడైతే ఇబ్బందులు అవుతాయో వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలి. మరి ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వస్తాయి కాబట్టి ఎక్కడెక్కడైతే చెట్లు విరిగి పడతాయో, ఎక్కడైతే ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలకు కూడా ప్రజల్ని దూరంగా ఉండాలి. మరియు ట్రాఫిక్ సమస్యలు కూడా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్న వర్షానికే భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదే భారీ వర్షం కొనసాగినప్పుడు ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటారు, భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని ఇప్పటికే చెప్పారు. ప్రధానంగా దీనిపైన అధికారులు కూర్చొని నిర్ణయం తీసుకొని ట్రాఫిక్ డైవర్షన్ ఏ విధంగా పెడితే బాగుంటది, ఎక్కడి నుండి ఎక్కడికి ట్రాఫిక్ డైవర్ట్ చేస్తే బాగుంటది, బాగా రద్దీగా ఉన్న ప్లేసులలో ప్రజల్ని కూడా డైవర్షన్ పెడితే బాగుంటది అనే పైన కూడా ఆలోచన చేయాలని ఇప్పటికే ప్రజలు తెలుపుతున్నారు. ప్రధానంగా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల వరకు నీళ్లు చేరడం, మరి సెల్లార్లకు నీళ్లు చేరడం, మోకాళ్ళ వైపులో నీళ్లు చేరడం ఇలాంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కూడా వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ప్రధానంగా చూసుకుంటే రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా అంటే సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ జిల్లాలో భాగంగా ఇక్కడ కూడా భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ కూడా భారీ వర్షాలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా కొన్ని జిల్లాలో మాత్రం తేలికపాటి వర్షం ఉంటుంది, కొన్ని జిల్లాలో భారీ వర్షం ఉంటుందని తెలిపారు. మరింత ఈ అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేయాలి. వాతావరణ శాఖ కూడా అందరికీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ అరవింద్. తెలంగాణకు ఐఎండీ సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చింది. 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 13 నుంచి 16 వరకు 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు, అలాగే మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అయితే పేర్కొంది. ఇక టాప్ 3 న్యూస్ లో మరో అంశం హైడ్రా. ఐఎండీ హెచ్చరికలు ఇలా ఉంటే హైదరాబాద్ లో హైడ్రా మార్షల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వేతనాల్లో ఊహించని తగ్గింపుతో అసంతృప్తికి లోనైన మార్షల్స్ విధులను బహిష్కరించారు. వీరి గైర్హాజరుతో మాన్సూన్ చర్యలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హైడ్రా 3 నాళ్లకే ఇలా ముగిసేయటంతో నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. నగరంలో విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ కోసం పనిచేసే మాజీ సైనిక ఉద్యోగుల సంచలన నిర్ణయంతో రేవంత్ సర్కార్ ఒక్కసారిగా షాక్కు గురైంది. వేతనాలు తగ్గించడంతో ఆగ్రహించిన హైడ్రా మార్షల్స్ తమ విధులను బహిష్కరించారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లో వర్షాల వంటి ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా స్తంభించాయి. హైడ్రా మార్షల్స్ లో చాలా మంది మాజీ సైనికులే ఉన్నారు. వీరు నగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను కాపాడటంతో పాటు వర్షాకాలంలో వరదల సమస్యలను తగ్గించేందుకు రాత్రింబవళ్లు శ్రమించారు. అంతటి కష్టతరమైన పని చేస్తున్నా కానీ ఇటీవల వీరి వేతనాలను తగ్గించడం సరికాదంటూ వారు విధులను బహిష్కరించారు. దీంతో 150 డివిజన్లలో హైడ్రా సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. హైడ్రా మార్షల్స్ నిర్ణయం మాన్సూన్ ఆపరేషన్స్ సహా అనేక సేవలపై ప్రభావం స్పష్టంగా పడనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, జీతాలు తగ్గడంతో విధులను బహిష్కరించాలని హైడ్రా మార్షల్స్ అయితే సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాంతో విధుల బహిష్కరణతో మాన్సూన్ ఆపరేషన్స్ పై అయితే తీవ్ర ప్రభావం పడుతుంది. హైడ్రా కంట్రోల్ రూమ్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? హైడ్రాలో మార్షల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వేతనాలు తగ్గించడంతో విధులు బహిష్కరిస్తున్నట్టుగా మార్షల్స్ ప్రకటించడం జరిగింది. మార్షల్స్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మాజీ సైనిక ఉద్యోగులుగా ఉన్నారు. మాజీ సైనిక ఉద్యోగుల్ని మార్షల్స్ గా తీసుకొని కంటిన్యూ చేస్తా ఉన్నారు. మార్షల్స్ విధులు బహిష్కరణతో మాన్సూన్ ఆపరేషన్ పై తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. హైడ్రా కంట్రోల్ రూమ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇటు ప్రజావాణి కూడా పూర్తిగా నిలిచిపోయింది.
గ్రేటర్ హైదరాబాద్ 150 డివిజన్ల సేవలు పూర్తిగా ఆపివేయడంతో హైదరాబాద్ సంబంధించినటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని కూడా పెంచిపోయాయి. మొత్తం దాదాపుగా 500 నుంచి 600 మంది మొత్తం అన్ని రంగాలకు సంబంధించినటువంటి వారిని కలుసుకొని ఎమర్జెన్సీ సర్వీసెస్ తో సహా 500 నుంచి 600 మంది బాధ్యతగా పనిచేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి చర్చలు నడుస్తున్నట్టుగా హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ఒకవేళ ఆ చర్చలు సఫలమైతే మార్షల్స్ విధులకు హాజరవుతారు, లేదంటే యథావిధిగా వారి పనులు కొనసాగుతుంది. ఈ నెల 13 నుంచి 16 వరకు భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే చినుకు పడితే నగరం అస్తవ్యస్తంగా తయారవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా సరైనటువంటి గైడ్ లైన్స్ లేక పూర్తిగా వాటర్ అంతా కూడా ఎక్కడెక్కడ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హైడ్రా పేరు గొప్ప ఊరు దిబ్బన్న పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రం ఈ పనులు కొనసాగితే తీవ్ర ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉన్నటువంటి జీతాలను తగ్గించుకోవడం మాత్రం తీవ్రంగా మార్షల్స్ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఈ విధులు బహిష్కరించి వాళ్ళంతా కూడా సమ్మె స్ట్రైకులు కొనసాగిస్తున్నారు. ఈ సాయంత్రానికల్లా దీనిపైన స్ట్రైక్ కంటిన్యూ అవుతుందా ఆగిపోతుంది అనేటువంటిది మాత్రం సాయంత్రానికల్లా మన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. రైట్, ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ప్రజాపాలన అంటూ సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకోవటమే గానీ ఎక్కడా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం, డిప్యూటీ సీఎం, సీఎస్ కు దరఖాస్తులు సమర్పించినా ప్రయోజనం లేదని పెన్షనర్లు మండిపడుతున్నారు. పెన్షనర్లకు బకాయి ఉన్న 4 డిఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈహెచ్ఎస్ స్కీమ్ తో అన్ని కార్పొరేట్ దవాఖానాల్లో నగదు రహిత చికిత్స వర్తింప చేయాలని కోరారు. పెన్షన్దారులకు రాష్ట్ర స్థాయిలో డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ పెన్షనర్లు క్రియాశీలకంగా పాల్గొన్నారని వారందరినీ గుర్తించి ఇన్సెంటివ్ ఇచ్చి గౌరవించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో చిన్న చూపు చూస్తోందని నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగారు. రేవంత్ ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన దాదాపు 40 పెన్షనర్ల సంఘాలు ఏకమై చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు. వేలాది మందితో ఇందిరా పార్క్ దగ్గర కదం తొక్కారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పెన్షనర్లు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, తెలంగాణలో రేవంత్ సర్కార్ పై పెన్షనర్ల పోరుబాటకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి, తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ పెన్షనర్లు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున పెన్షనర్లు తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చింది. మేనిఫెస్టోలో చేర్చి ప్రభుత్వం ఏర్పడిన 15 రోజులలోనే ఈహెచ్ఎస్ స్కీమ్ పూర్తి చేసి ప్రకటిస్తామని చెప్పి 20 నెలలు అవుతున్నదని ఇంతవరకు అమలు చేయడం లేదని పెన్షనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 10 రోజుల్లో 3 డిఏ, బీఆర్లు, ఏరియాస్ తో సహా ఏకమొత్తం చెల్లిస్తాం, 6 నెలల్లో మా ట్రీట్మెంట్, పిఆర్సీ ప్రకటిస్తామని కూడా హామీలు ఇచ్చారు. అయితే 20 నెలలు అవుతున్నా కానీ వాటి ఊసెత్తలని కూడా పెన్షన్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నిసార్లు అటు మంత్రులను కావచ్చు, అధికారులను కలిసినా కానీ తమకు సంబంధం లేని అంశంగా దాటవేస్తున్నానని పెన్షనర్లంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పెన్షనర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి తమ సమస్యలు చర్చించి పరిష్కరించాలని అంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏప్రిల్ 2024 నుంచి రిటైర్ అయిన పెన్షనర్లందరికీ వాయిదాల పద్ధతి కాక ఏక మొత్తంలో పెన్షనరీ బెనిఫిట్స్, జీపీఎస్ విలువలు కూడా వెంటనే చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అదే కాకుండా ఈహెచ్ఎస్ స్కీమ్ ద్వారా అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పెన్షనర్లకు నగదు రహిత చికిత్స అందించే విధానం అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పెన్షన్ల సమస్య పరిష్కారం కొరకు ప్రత్యేకంగా పెన్షనర్స్ డైరెక్టర్ ఏర్పాటు చేయాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇచ్చినట్టుగానే నిర్విరామంగా అన్ని కార్యక్రమాలు ఉద్యమంలో పాల్గొన్న పెన్షన్లకు కూడా తెలంగాణ ఇన్సెంటివ్ ఇవ్వాలని కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఇందిరా పార్క్ వద్ద ఈ రోజు భారీ స్థాయి పెద్ద సంఖ్యలో కూడా అన్ని జిల్లాల నుంచి కూడా పెన్షనర్లు వచ్చి తమ ధర్నాను విజయవంతం చేశారు. రైట్, థ్యాంక్ యూ మహేష్. రేవంత్ ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన దాదాపు 40 పెన్షనర్ల సంఘాలు ఏకమై చలో హైదరాబాద్ కు అయితే పిలుపునిచ్చారు. వేలాది మందితో ఇందిరా పార్క్ వద్ద కదం తొక్కారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అయితే పెన్షనర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇవాల్టి టాప్ 4 at 4 PM. స్టే ట్యూన్.